అటుకులు అంటే మన పల్లెటూరులోనే కాదు విదేశాల్లో కూడా అందరికీ ఇష్టమే. నాకు తెలిసి అటుకులు తినని వారు అంటూ ఎవరో ఉండరు. అటువంటి అటుకులు ఎలా తయారు చేస్తారో చాలా మంది తెలియదు. అటుకులు ఎలా తయారు చేస్తారో వీడియో లాస్ట్ వరకు చూసి తెలుసుకుందాం. 24 గంటలు నీటిలో నానబెట్టి తీసుకొచ్చిన అటుకుల్ని ఇసుకలో వేసి అవి వేడిగా అయ్యేంత వరకు మిషన్ ద్వారా తిప్పి బయట తీస్తారు. ఆ ఒడ్లు వేడి కావడానికి అక్కడ అతను చూసారా కింద నుంచి మంట పెడుతున్నాడు. ఆ ఒడ్లు వేడిగా అయ్యి కొద్దిగా పెళ్ళల్లా పేలుతాయి. ఆ తర్వాత వాటిని అందు నుంచి బయట తీస్తారు. ఆ మిషన్ తిప్పుతుంటే పొగ చూసారా చాలా గట్టిగా వస్తుంది. మనం తెచ్చిన ధాన్యాన్ని వీళ్ళు కొంచెం ద్వారా కొలిచి తీసుకుంటారు. వీళ్ళు కొంచానికి 20 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ ఒడ్లు వేడిగా అయ్యి పిల్లలా పేలిపోయాయి. చూడండి ఇప్పుడు ఇతను బయట తీస్తున్నాడు. అందులో వేసిన ఇసుకంతా మళ్ళీ అందులో జల్లించేసి బయట తీస్తున్నాడు. ఇలా వేడి చేసి తీసి ఇక్కడ పెట్టిన ఒడ్లన్నీ కూడా డైరెక్ట్గా మిషన్లో వేస్తారు. ఇతను చూడండి ఆ తడులన్నీ కూడా కొంచెం ద్వారా కొలిసి మళ్ళీ అందులో వేసాడు. అటుకులు తయారు చేయడానికి ప్రాసెస్ చాలానే ఉన్నది. మనం దీన్ని సింపుల్గా ఊహిస్తాం ఏమీ కదన్నట్టుగా. ఇవన్నీ కరెంటు మోటార్ ద్వారా తిరుగుతున్నాయి. కరెంటు బిల్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయి. మీరు ఇక్కడ ఒకటి గమనించారో లేదో, ఆ వడ్లు అయితే ఒక దాంట్లోనే తిప్పుతున్నారు, 2 దాంట్లో వేయట్లేదు. ఒక దాంట్లో తీసిన తర్వాత మళ్ళీ వేరే దాంట్లో వేస్తున్నారు. వేడి చేసి తీసిన వడ్లు ఇతను చూడండి ఇక్కడ మిషన్లో వేస్తున్నాడు. మా ఓడు చిన్నోడు పెద్దడుకున్నాడు ఇద్దరు. లోపల వేసిన వడ్లు చూడండి మిషన్ ద్వారా తిరిగి కొద్దిగా తక్కువలు చేసి అటుకులు అయిపోతున్నాయి. ఈ అటుకుల మిషన్ అయితే ఇంజిన్ ద్వారా తిరుగుతుంది చూడండి, చాలా పెద్ద ఇంజినే ఉన్నది. ఇతనైతే లోపల ఎప్పటికప్పుడు చేపెట్టి చెక్ చేస్తున్నాడు అవేయలేదని. అటుకులు అయిపోయిన తర్వాత కూడా ఎక్కువ తిప్పడం వలన లోపల అంటిపోతాయంట. అందుకే అటుకులు అవగానే త్వరగా తీసేస్తారు. ఈ అటుకులు అంటే పల్లెటూరులో ఇప్పుడు కూడా చాలా ఇష్టపడతారు. మా పల్లెటూరులో టిఫిన్ కంటే పొద్దున్నే టీలో అటుకులు వేసి తిన్నాం అందరికీ అలవాటు. అలా అటుకులు టీలో వేసుకుని మీరు కూడా తింటారు లేదా కింద కామెంట్ చేయండి. ఈ మిషన్లో అటుకులు అయిపోయి చూడండి, ఇంక అన్నీ కూడా వైట్గా కనపడుతున్నాయి, వడ్లు ఏమి కనిపించకుండా. ఈ మిషన్ చూడడానికి పప్పు రుబ్బే గ్రైండర్లా ఉన్నది. కాకపోతే ఈ మిషన్ అయితే స్లో ఫాస్ట్ చేసుకోవడం కూడా ఉన్నది. మొత్తం వడ్లన్నీ కూడా అటుకులు అయిపోయాయి. ఇతనైతే ఈ మిషన్ కొద్దిగా స్లో చేశాడు. అటుకులు అయిపోయాయి. ఇతను చూడండి చేతితో తీసేస్తున్నాడు. వడ్లేసిన తర్వాత అటుకులు అవ్వడానికి లేదంటే 10 నుంచి 15 నిమిషాలు పట్టింది ఈ మిషన్లో. ఇతనికి అలవాటు కాబట్టి అటులైన తర్వాత చేతితో తీసాడు. కాకపోతే ఈ మిషన్ స్లో చేసినా కొద్దిగా ఫాస్ట్గానే తిరుగుతుంది. సేఫ్టీ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అటుకులు అయిపోయిన తర్వాత అవన్నీ కూడా తీసి ఇతను ఈ డబ్బాలు వేసాడు. ఇగో చూడండి అటుకులు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో వైట్గా. ఇప్పుడే మిషన్లు తీసాడు కదా, ఈ అటుకులు అయితే కొద్దిగా వేడిగా ఉన్నాయి. ఈ అటుకులు ఇంకా కొద్దిగా ధాన్యం పొట్టు ఉన్నది. ఇంటికి వెళ్ళిన తర్వాత చేటతో చెరిగి అప్పుడు తింటారు. ఈ మిషన్లో వేసి అటుకులు ఆడుతున్నప్పుడు చూడండి ఆ ధాన్యం పొట్టు అంతా కూడా ఇలా కింద వెళ్ళిపోతుంది. ఈ ధాన్యం పొట్టు కూడా వీళ్ళేం పాడేరు ఏదైనా మంట పెట్టడానికి. అలాగే ఈ టిక్కామలు వేసి అందించడానికి ఈ పొట్టు చాలా బాగుంటుంది. అలాగే చాలా బాగా మండుతుంది కూడా.
చూశారు కదా, అటుకులు అనేది చాలా ప్రాసెస్తో కూడుకున్న పని, చాలా కష్టం కూడా. అటుకులు షాపుల్లో కొనుక్కుని తినేదానికంటే వీలైతే ఇలాగా చేయించుకోవడమే బెటరు. ఇప్పుడండి కల్తీ వచ్చేస్తున్నాయి కదా, ఎలాగైతే ఏ కల్తీ లేకుండా మనకు మనం మంచిగా చేసి తినొచ్చు. ఇదండి అటుకులు, అలాగే అటుకుల మిషన్ గురించి. మనం తినే అటుకులు ఎలాగ తయారవుతాయో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఒక లైక్ వేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.